200 years చరిత్ర ఉన్న దేవాలయం. సో ప్రతి పొన్నమికి అన్నవరం వెళ్తాం. సో అది కుదిరినప్పుడు ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటాం. ధ్వజస్తంభం పట్టుకుని కోరిక చెప్పుకుని 5 వారాలు ప్రదర్శన చేసి ఆ కోరిక తీరుతుందని ప్రతీది. ప్రతి గర్భగుడిలో ఒక విగ్రహం ఉంటుంది, కానీ ఈ గర్భగుడిలో 2 మూర్తులు ఉంటాయి. అది ప్రత్యేక. ఇక్కడ దర్శనం బాగా జరిగింది, మెయింటెనెన్స్ బాగా చేశారు. పున్నమి గొప్పతనం ఉంటుంది ప్రతిసారి. పున్నమి వల్ల ఆ రోజు ప్రతీత స్వామికి గట్టిగా ఉంటుందని నమ్ముతారు అందరూ. చాలా బాగా అయింది, కాకపోతే ఎక్కువ జనాలు ఉన్నారు. సో 200 రూపీస్ టికెట్ కి వెళ్ళాము. దర్శనాలు బాగా అయ్యాయి. బాగా మెయింటెనెన్స్ చాలా బాగుందండి. ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగా డెవలప్ చేశారు. మేము ఈ రోజు అయితే 7 o'clock వచ్చాము. 1.5 hour దర్శనం అయిపోయింది. చాలా గొప్పగా, చాలా ఆనందంగా అనిపిస్తుంది. స్వామిని చూడగానే అన్నీ మర్చిపోతాం. చాలా మంచి దర్శనం జరిగింది. ఇక్కడ లైన్ లేట్ అన్నీ చాలా ఈజీగా జాగ్రత్తగా పంపిస్తున్నారు. స్టాఫ్ కూడా చాలా బాగా అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. ఎక్కడ ఏ ఇబ్బంది లేదు. ఉపవాసం చేసి వచ్చినా సరే ఇక్కడ నీళ్ళు ఎక్కడికక్కడ వాటర్ అది సదుపాయంగా ఉంది. వాష్రూమ్స్ అయితే అన్నీ చాలా బాగా చేశారండి. ఇంతకు మునుపు కన్నా చాలా బాగుందండి. ఎక్కడ ఏమీ లేదండి, ఏ డిస్టర్బెన్స్ లేదు. అసలు భక్తులే కాదు, ఎవరితోని ఏ తలనొప్పి లేదు. చాలా బాగుంది. నేను అద్దెకుండేదాన్ని. ఫస్ట్ నాకు పెళ్ళయ్యి అద్దెకుండేవాళ్ళం. ఇల్లు మారుతున్నప్పుడు ఇలా పలానా ఈ గుడికి వెళ్ళండి, ఇలాగ 5 నెలలు ఇలా చేయండి అన్నారు. నేను 16 పౌర్ణమిలు వ్రతం చేసుకున్నాను. ఆ తర్వాత నాకు ఇల్లు అమిరింది. అంటే నేను అనుకునే ప్లేస్లో నాకు అమిరింది. దేవుడు మమ్మల్ని చాలా చల్లగా చూశాడు. చాలు మాకు అది. చాలా బాగా జరుగుతుంది. దర్శనం అయితే చాలా బాగా జరుగుతుంది. ఇంటికాడ 1 గంటకు లేసాం ఈ గుడికి రావడానికి. చాలా చక్కగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం చాలా హ్యాపీగా వెళ్తాం. చాలా బాగుంటది. ఇక్కడికి వస్తే మటు చాలా మనశ్శాంతిగా ఉంటది గుడి మట్టుగా. చాలా అక్కడికి వెళ్ళా ఇక్కడికి వెళ్ళా ఒకటే, అంత బాగుంటది. చాలా బాగుంటదండి. ఫ్యామిలీ చాలా నా జీవితంలోనైతే ఒకటైతే చూసానండి. నేను ప్రతి నెల వచ్చి పూజ చేసుకుంటుందని అనమాట. చాలా బాగుంది మా ఇంట్లో మట్టుకు. మా ఆయన గారు కూడా చాలా నీట్ గా శుభ్రంగా, అంటే కొంచెం డ్రింకింగ్ అన్ని ఉండేది. చాలా మొత్తం అంతా నాకు కంట్రోల్ అయిపోయింది. ఇంకా చెప్పడానికైతే మాటలు లేవు. అది మట్టు ఖచ్చితంగా నాకు జరిగింది, నా జీవితంలో జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. ప్రతిసారి వస్తాను. కార్తీక మాసం ఆడవాళ్ళకి చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఇలాగే నిలవాలి, ఆడవాళ్ళు ఇలా చేసుకోవాలి. సత్యనారాయణ పూజలు బాగానే నెరవేరుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉన్నాం. ఇవాళ కార్తీక పౌర్ణమి రోజు, మంచి రోజు. చల్లగా ఉండాలని, పసుపు కుంకాలు చల్లగా ఉండాలని వచ్చి దేవుని దీవించుకొని కావాలన్నారు లక్ష్మీ సత్యనారాయణ రత్నం చేసుకుంటారు. ఉన్నాం సార్. సాయంకాలం వరకు ఇవాళ పౌర్ణమి రోజు అంటే పూజలు చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు. అన్ని దర్శనం చేసుకున్నాం. కార్తీక పౌర్ణమి పెసలు బాబు 2 సంవత్సరాలు బట్టి ఒక్కరోజు కూడా ఆకంట వస్తాము. ఆ తండ్రి అనుకున్న కోరిక నెరవేర్చినాడు సార్ బాబు. అన్ని బాగున్నాయి బాబు. ఆరోగ్యం అంతా కుటుంబం అందరం బాగున్నాం. సంవత్సరం వస్తున్నామండి. చాలా బాగుంటది. దర్శనం చేసుకుని కొంచెం రష్గా ఉంటుంది, కానీ బాగానే దర్శనాలు అవుతున్నాయి. ఉదయం లేసాము 4 గంటలు, తర్వాత 3 గంటలు లేసాము. ఇల్లు గుమ్మ సభ చేసుకుని పూజ చేసుకుని అక్కడ నుంచి మళ్ళీ వచ్చి ఇక్కడ దర్శనాలు అన్నీ చేసుకుని మళ్ళీ గుడికి వెళ్తాము. అంతా బాగానే ఉందండి, బాగా చేస్తున్నారు. సత్యనారాయణమూర్తి రథం అందరూ చేయించుకుంటున్నారు. దర్శనానికి వచ్చాను, చాలా సంతోషము. ఇక్కడ అన్నీ అనుకుంటున్నాయి, జరుగుతున్నాయి. నా సంతోషంగా వస్తున్నాను. నాకు అంతా శుభ్రంగా జరుగుతున్నది. అంతా పిల్లలు పాప అందరూ బాగున్నారు. సత్యనారాయణ గుడికి రావడం వల్ల నా పిల్లలందరూ బాగున్నారు. నాన్న నాకు శుభ్రంగా చూస్తున్నారు. మనశ్శాంతిగా ఉన్నది, హ్యాపీగా ఉన్నాము. నాన్న నా భార్య నేను మా అందరూ కలిసి వచ్చాము. దర్శనం చేసుకుని వెళ్తున్నాం స్వామి. జై సత్యనారాయణమూర్తి స్వామి. వస్తామండి, ప్రతి పౌర్ణమికి వస్తామండి. బాగానే అవుతుందండి. కార్తీక పౌర్ణమి మామూలుగా పూజ చేసుకొని వచ్చాం. లోన దర్శనానికి వెళ్ళామండి. దగ్గరికి పంపించారు, బాగానే దర్శనం అయింది. నెల వస్తామండి మేము. బాగానే వస్తాం. 4:30 కల్లా అక్కడ ఆటో ఎక్కి వచ్చాము. దర్శనం బాగానే అయింది. ఇక్కడ దర్శనం చేసుకుంటే అన్నవరం దర్శనం అవుతుంది మాకు. స్పెషల్ డే కదండి. సంవత్సరం అంతా చేసిన దానికి ఈ రోజు ఒక్క రోజు చేస్తే ఫలితం వస్తుంది అని అంటారు కదా. సాయంత్రం నోములు చేస్తారు, లేకపోతే టిఫిన్ కానీ ఏదైనా పలహారం కానీ చేస్తారు. ప్రతి పౌర్ణాలు బాగానే జరుగుతున్నాయి. ఎవరిని నెట్టేయటం లేదు, నిలబండిస్తున్నారు. చాలా బాగా జరుగుతుంది. ఈ రోజు మరి కార్తీక పౌర్ణమి కొంచెం జనం ఎక్కువ ఉంటారు. మరి దేవుడి దగ్గర ఒక అరగంటలు నించోలేము అంటే ఎందుకండి రావటం? ఇది లేకపోతే మరి రాకూడదు, ఇంటి దగ్గర ఉండాలి. వచ్చి మనం వెళ్ళి VIP లాగా వెళ్ళిపోదాం అంటే 300 రూపాయల టికెట్. ఇక మా చెల్లెలు 300 రూపాయల టికెట్ తీసుకుంది, మేము 20 రూపాయలు తీసుకున్నాం. మేము వచ్చేసాం 300 రూపాయల టికెట్ తీసుకుని ఇప్పుడు అరగంట నుంచి నించున్నా ఇంకా రాలేదు. నమ్మకం అంటే
అనుకున్నది జరుగుతుంది అని ఉంది. ఒకసారి ఆల్రెడీ వెళ్ళొచ్చాము, అయ్యింది. నా విషయంలో అయితే హాస్పిటల్కి చాలాసార్లు తిరిగి ఇంకా వచ్చి నెల తగ్గుతుంది అని అన్నారు. ఎవరో నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు వెళ్ళి చూడొచ్చు కదా అని. వెళ్ళక ముందే దండం పెట్టుకుని హాస్పిటల్కి వెళ్ళాము. నాకు డాక్టర్ గారు ఏమైనా కొంచెం చెప్తే నేను కంటిన్యూ చేస్తానని అనుకున్నాను. వెళ్ళాము, నడచ్చు అని అన్నారు. వెంటనే స్టార్ట్ చేసాము, వ్రతం చేయించుకున్నాం, అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ఇది రెండోసారి వస్తున్నాం. ఈ కేజీ వచ్చి అన్నవరం సత్యనారాయణ స్వామి 5 వారాలు చేస్తే ప్రతి నెల 5 వారాలు పౌర్ణమికి వస్తే భక్తులు అనుకున్న కోరికలు తీరుతాయని భక్తులు వాళ్ళ నమ్మకం. వాళ్ళు చాలా మందికి కోరికలు నాకు కూడా నేను అనుకున్నది ఒకటి అయ్యింది. చాలా ప్రతి సంవత్సరం ఈ ఏడాదికి ఒక వచ్చే పౌర్ణమికి, అది కార్తీక పౌర్ణమికి వస్తే చాలా విశిష్టమైన అన్ని పౌర్ణమి కానీ ఈ కార్తీక పౌర్ణమి చాలా విశిష్టమైన పౌర్ణమి. ఈ పౌర్ణమికి వచ్చిన ప్రతి భక్తులకి తన కోరికలు కూడా తీరే ఎవరు కూడా తీరలేదని నాకు కూడా అనలేదు. చాలా 5 పౌర్ణములకు వచ్చి 5 ప్రదక్షిణాలు చేస్తే 5 పౌర్ణములకి అలాగ వస్తే అనుకుని కోరికలు తీరుతాయి. 6వ పౌర్ణమికి వచ్చి రథం కూడా చేయించుకొని చాలా మందికి కూడా తీరే, ఎవరు కూడా తీరలేదు అనలేదు. కానీ అందరి కోరికలు కూడా తీరితే అందరూ కూడా మనస్ఫూర్తిగా భగవంతుని నమ్ముకున్న వాళ్ళు ఎవరు చెడిపోలేదు. కానీ ఈయన మాత్రం పవర్ఫుల్. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఎంత మహిమో ఈ అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి కూడా అంతే మహిమ చాలా గొప్పదండి. మేము కనీసం 25 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మాకు మొదటి సంతానానికి రెండో సంతానానికి బాగా లేట్ అయితే ఇలాగే మా వీధిలో చెప్తే ఇక్కడికి వచ్చామండి. ఇది 5 వారాలు వచ్చి 5 ప్రదర్శన చేసిన తర్వాత అనుకున్న ప్రకారం మనకు రిజల్ట్ వచ్చిందండి. అప్పటి నుంచి కంటిన్యూగా సుమారు 27 సంవత్సరాల నుంచి ప్రతి పౌర్ణమి వస్తున్నాం స్వామి. చాలా మహిమగల దేవుడు, వచ్చి పూజించండి, చాలా మంచిది. సుమారుగా ఒక 23 సంవత్సరాల మట్టి వస్తున్నామండి టెంపుల్కి. మధ్యలో ఎప్పుడెప్పుడు బ్రేక్ అయినా సరే కంటిన్యూ అయిపోతుంటాం అండి. మేము మొత్తం 5గురు వస్తుంటామండి అప్పటి నుంచి కూడా. ఈసారి మాత్రం 3 2 అందుబాటులో లేరు. మేము స్వామి 5 ప్రదక్షిణలు చేయమంటారండి. ఇక్కడ స్వామి ప్రతి పౌర్ణమికి వచ్చినప్పుడు 5 ప్రదక్షిణలు చేయాలి, 5 పౌర్ణములు కంటిన్యూ చేయాలంటారు. అలా చేస్తే మనకు అనుకున్నది జరుగుతుంది అంటారు. ఆ విధంగా కూడా మా పక్కనే మా అమ్మాయి అవుతారు, వాళ్ళు చెప్పారు, వాళ్ళు జరిగింది అనేసి మాకు కూడా చెప్పారు అప్పట్లో. అలా చేసిన తర్వాత కూడా మాకు మ్యారేజ్ అయితే అవ్వడం అది జరిగింది. మేము అనుకున్నా కూడా జరిగినాయి. ఆ స్వామి అప్పటి నుంచి కూడా మాకు నమ్మకం. అందరికీ నమస్కారం. నా పేరు టి రాజగోపాల్ రెడ్డి. నేను శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవస్థానం యోగా పనిచేస్తున్నాను. 5వ తారీఖు బుధవారం, ఈ రోజు కార్తీక పౌర్ణమి, మహా విశేష పర్వదినం. స్వామివారికి భక్తులందరూ కూడా ఉపవాసం చేసి దర్శనానికి వస్తారు. దూర ప్రాంతాల నుంచి కూడా దర్శనానికి వస్తారు. ఉదయం 1 గంటకి ఆలయం తెరిచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి 3 గంటలకల్లా భక్తులందరికీ కూడా మొదటి దర్శనం ఇవ్వడం జరిగిందండి. అలాగే మధ్యాహ్నం 2 గంటల వరకు స్వామివారి దర్శనాలు ఉంటాయి. మళ్ళీ 4 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు కూడా స్వామివారి దర్శనం భక్తులు చేసుకోవచ్చు. స్వామివారికి సత్యనారాయణ వ్రతాలు 4 బ్యాచ్ల్లో నిర్వహిస్తున్నామండి. ఉదయం 5 గంటలకి, 7 గంటలకి, 8:30 గంటలకి, అలానే 10:30 గంటలకి 4 బ్యాచ్ల్లో స్వామివారు భక్తులందరూ కూడా వ్రతం చేసుకోవచ్చు. వ్రతం చేసుకున్న వారికి గర్భగుడిలో దర్శనం కూడా మేము ఏర్పాటు చేసామండి. ఈ రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి సుమారు 25,000 నుంచి 30,000 మంది భక్తులు రావచ్చని మేము అంచనా వేశాము. తగినట్టుగానే మనం పటిష్టంగా క్యూ లైన్స్ నిర్వహణ చేసి క్లియర్ గా బోర్డ్స్ కూడా పెట్టడం జరిగింది. కార్తీక మాసంలో దీపాలు మహిళలందరూ ఎక్కువగా పెడతారు కాబట్టి వాళ్ళందరికీ దీపాలు పెట్టుకోవడానికి సెపరేట్ గా స్టాండ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలానే పోలీస్ వారికి కూడా లెటర్లు ఇవ్వడం జరిగిందండి. బందోబస్తుకి వాళ్ళు కూడా వచ్చారు. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా మేము ముందుగానే చెప్పాము. డ్రింకింగ్ వాటర్ క్యూ లైన్స్ లో, అలాగే నిరంతరంగా మా అధికారుల ఆదేశాల మేరకు నిరంతరంగా అనౌన్స్మెంట్ అయితే చేయడం జరుగుతుందండి. భక్తులందరూ కూడా క్యూ లైన్స్ లో కొంచెం సహనంతో ఉండి స్వామివారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆనందంగా తిరిగి వెనక్కి వెళ్ళాలని నేను కోరుకుంటున్నానండి. నమస్తే.